తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్నటువంటి క్రమంలో 2002 నాటి నుండి 2005 అనగా 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు, తర్వాత 2005లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేసేటువంటి ప్రక్రియలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఉంది. ఉన్నటువంటి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాంటీ సర్ ఆందోళనలు కానీ, నాన్ బీజేపీ స్టేట్స్‌లో ఉన్నటువంటి సర్ యొక్క కార్యక్రమాలు కానీ విపరీతమైనటువంటి అనగా ప్రొటెస్ట్‌లను ఎదుర్కొంటుంది తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతమైనటువంటి తెలంగాణలో కూడా ఎన్ని ఓట్లను తొలగించారని ఒకసారి చూడండి. 2023, 2024లో 34 లక్షల మంది ఓటర్లను తొలగించడం జరిగింది. అట్లాగే 22, 23లో 22 లక్షల మంది ఓటర్లను తొలగించడం జరిగింది. ఈ ఓటర్ల తొలగించేటువంటి ప్రక్రియ అనగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నటువంటి మతం ఆధారంగా కానీ, పార్టీ ఆధారంగా కానీ తీసివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి బీహార్ రాష్ట్రం కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూడాలనుకుంటే అసలు ఈ ప్రక్రియను నిర్వహించేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా, స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క పనిలో ఉంటారు. అయితే పార్టీ పరంగా సభ్యత్వాలను కనుక చూసినట్లయితే ఇక్కడ అతి పెద్ద పార్టీగా బీఆర్ఎస్ పార్టీ యొక్క సభ్యులను బట్టి, ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని బట్టి లెక్కలు చూస్తే చెప్పవలసి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి 61 లక్ష, తర్వాత కాంగ్రెస్ పార్టీకి 30 లక్షలు, బీజేపీకి 40 లక్షలు, సిపిఎం 60 నుండి 70 లక్షలు, సిపిఐకి 1,50,000 నుండి 2 లక్షలు, సిపిఐ న్యూ డెమోక్రసీకి 15,000 నుండి 20,000, సిపిఐఎంఎల్ మాస్ లైన్కు 5,000 నుండి 8,000 వరకు, అనగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన యొక్క సభ్యత్వము 3 లక్షల వరకు ఉంటుంది. అయితే అతి పెద్ద పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో కేంద్రంలోనైతే లేదు, అట్లాగే రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఓట్లకు గండి పడేటువంటి అవకాశం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ దక్కుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడంలో కార్యకర్తలందు ముందుండి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది. అట్లాగే బీజేపీ పార్టీ ఎట్లాగో ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది కాబట్టి 40 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వీధుల్లో మరియు ఇంటింటికి వాళ్ళు కూడా తిరిగేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు తిరగకపోయినా, క్యాడర్ పనిచేసకపోయినా ప్రభుత్వం అయితే పనిచేస్తుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియను అడ్డుకోవాలంటే సోషల్ ఆర్గనైజేషన్స్ మరియు ఈ యొక్క పార్టీలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.